హాయ్ గైస్, వెల్కమ్ టు అవర్ ఛానల్. బిగ్ బాస్ సీజన్ 8లోకి మరో వీకెండ్ వచ్చింది. ఇక వీకెండ్ వచ్చిన నాగార్జున ముందుగా నిఖిల్ నీ ఆటకి నా తరపు నుంచి క్లాప్స్ కొడుతున్నానంటూ గట్టిగా క్లాప్స్ కొట్టి అలాగే హౌస్ మేట్స్తో కూడా క్లాప్స్ కొట్టించారు నాగార్జున నిఖిల్ కోసం. ఇక నిఖిల్తో మాట్లాడుతూ ఏంటయ్యా ఆట, నీ ఆటను చూసి మాకు బయట గూస్ బంప్స్ వచ్చాయి. ఒకటి కాదు రెండు కాదు, ఆడిన ప్రతి టాస్క్లో కూడా విన్నర్గా నిలవడం అంటే అది మామూలు విషయం కాదయ్యా. ఏదేమైనా సరే నిఖిల్, నీలో నచ్చేది అది. ఎక్కడ కూడా గివ్ అప్ ఇవ్వకుండా చివరి వరకు పోరాటం చేస్తావు చూడు, ఆ పోరాటమే నిన్ను విజయం వరకు తీసుకెళ్తుందంటూ ఎప్పుడు లేనంతగా నిఖిల్ని ఆకాశానికి ఎత్తేశారు హోస్ట్ నాగార్జున. ఇక నిఖిల్తో మాట్లాడుతూ, నిఖిల్ నీ విషయంలో నాకు ఒక్కటి చిన్నది స్వార్థం కనిపించింది అంటే ఏమైంది సార్ అని అడిగాడు. అదే ఆ గుడ్డు విషయంలో నువ్వు సీతకి ఇచ్చుంటే బాగుండేదేమో, సీతవే కదా నిన్ను తీసుకోమని పంపించింది ఆ గుడ్డు అంటే. అవును సార్, నేను ఏ వేలో ఆలోచించాను అంటే కనుక తను చీఫ్ కంటెండర్ అయ్యే లక్షణాలు ఉన్నప్పటికీ ఎక్కువగా ఎమోషనల్ అయిపోతూ ఉంటుంది. హౌస్లో నాయకుడికి ఉండాల్సినవి ఎలాంటి ఎమోషన్స్ ఉండకూడదు. అందుకే నేను సీతకి ఆ గుడ్డు ఇవ్వలేదు. ఇక సోనియా విషయానికి వస్తే సోనియా ఏ విషయంలో అన్నా సరే కళాఖండిగా ఉంటుంది. నాయకుడికి ఉండాల్సిన లక్షణాలు కొన్ని సోనియాకు ఉంటుంది. సోనియా చీఫ్గా ఎలా చేస్తుందో చూద్దామని నేను ఆ గుడ్డుని ఇచ్చాను సార్ అంటే, చూసావా సీత, నిఖిల్ ఏమనుకున్నాడో, నువ్వు కావాలనే తన ఫ్రెండ్ సోనియాకి ఇచ్చాడని అనుకున్నావు. ఏదైనా మనకు ఒకటి అనిపిస్తే అప్పుడు అవతల వాళ్ళ దగ్గరికి వెళ్ళి మనం దాన్ని క్లారిఫై చేసుకోవాలంటూ సీతకి తెలియచేశాడు. నిఖిల్ ఏదేమైనా సరే నిజంగా ఈ వారం నీ ఆట అయితే నెక్స్ట్ లెవెల్ అంటూ సెల్యూట్ చేశారు. నువ్వు టాస్క్లు ఆడే విధానం కానీ నీ టీంని నడిపించే విధానం కానీ నిజంగా నెక్స్ట్ లెవెల్ అంటూ ఒక్కసారిగా నిఖిల్ని ఆకాశానికి ఎత్తేశారు. మరేదేమైనా నిజంగానే నిఖిల్ ప్రతి టాస్క్లో కూడా విన్నర్ అయ్యాడనే చెప్పాలి. అంతేకాదు నిఖిల్, మూడోసారి కూడా నువ్వు చీఫ్ కంటెండర్ అయ్యావంటే బిగ్ బాస్ చరిత్రని నువ్వు తిరగరాసావు. దట్ ఈస్ నిఖిల్ అంటూ మరొకసారి నిఖిల్పై ప్రశంసలు కురిపించారు నాగార్జున. మరి నిజంగానే బిగ్ బాస్ చరిత్రని తిరగరాసిన నిఖిల్పై నాగార్జున చేసిన కామెంట్స్పై మీ అభిప్రాయాన్ని కామెంట్ రూపంలో తెలియచేయండి. మరిన్ని లేటెస్ట్ అప్డేట్స్ కోసం చూస్తూనే ఉండండి అవర్ ఛానల్.